తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్ఎంపీవీ వైరస్ కేసుల వ్యాప్తిపై అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కడా లేవని ప్రజా ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ ప్రకటన విడుదల చేశారు. హెచ్ఎంపీవీ వైరస్ చలికాలంలో జలుబు, సాధారణ ఫ్లూ లక్షణాలు కలుగజేస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆయన తెలిపారు. ఈ వైరస్పై భయాందోళనలు అక్కర్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ను అడ్డుపెట్టుకోవాలని, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరచాలనం చేయటం, జబ్బు చేసిన వారి దగ్గరకు వెళ్లడం, కళ్ళు ముక్కును తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయకూడదని, వైద్యులను సంప్రదించకుండా మందులు వాడకూడదని రవీందర్ నాయక్ సూచించారు.